ఇదిగో నా దేవుడు, ఇదిగో నా పట్ల చేసిన కార్యాలను బట్టి నా జీవితం అంతా స్తుతించిన నిజంగా సరిపోదండి. అంత గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి ఎంతోమంది తల్లులు చెప్తారు నాతో. నేను కూడా ఎంతోమందితో చెప్తున్నాను. ఎంతోమంది మరి వాళ్ళు సాక్ష్యంగా మాట్లాడతారండి ఆ మాట. నేనేం చెప్తున్నానంటే కదా, మన జీవితంలో మరి దేవుని గురించి మరి దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి మన జీవిత కాలం అంతా సరిపోదు కదండి. మరి ఇంకంతకన్నా పెద్ద పని ఏముందండి? అంతకన్నా పెద్ద బాధ్యత ఏముందండి? ఇంక అదే స్టార్ట్ చేద్దాం, అదే పని చేద్దాం. ఈ రోజు నుండి నీకేం పని లేదా, నీకేం పని చేయాలో తెలియదా, ఏ జ్ఞానం లేదా, ఈ రోజు నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆరంభించు. అదే దేవుని చిత్తమే ఉందని వాక్యం చెప్తుంది. అదే దేవుడు కోరుకుంటున్నాడని కూడా దేవుడు చెప్తున్నాడు. అది కూడా యథార్థంగా మరి మనుషులకు అన్యాయం చేయకుండా మరి కనికరాన్ని ప్రేమిస్తూ ఆయన వైపు చూస్తూ చేసే ఆ కృతజ్ఞత ప్రార్థన నీ జీవిత కాలం ఈ రోజు నుండి నీ చివరి శ్వాస వరకు ఆ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రతి దినము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రతి క్షణం ప్రతి పరిస్థితులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ జీవిస్తే మరి ఆయన సేవకుడిగా, ఆయన కోసము నువ్వు